హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు మన భక్తి. ఇప్పుడు ఆంగ్లేయ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం రాబోతుంది, వచ్చింది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రకారం మనం తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఉగాది నుంచి మనం తెలుగు క్యాలెండర్ తీసుకుంటాం. ఆ ఉగాది కంటే ముందు ఇప్పుడు ఉంది కాబట్టి ఆంగ్లేయ క్యాలెండర్ మాత్రం ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. దీనికంటే ముందు ఒక్కొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రీయ స్థితిగతులు ఎలా ఉంటాయి, మన ముందు గురుగారు ఆస్ట్రాలజర్ పండిత్ జీ వెంకటనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, మకర రాశి వారికి 2024 సంవత్సరంలో జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు మకర రాశికి వెళ్తాయి. మకర రాశి వాళ్ళకి ఖర్చు అతి తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అనుకోకుండా భూలాభము, వాహన లాభము, గృహ లాభము ఉంది ఈ మకర రాశి వారికి. గోచార రీత్యా ధనం వేస్ట్గా ఖర్చు పెట్టరు, అంత బాగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలకు అవకాశం ఉంది ఈ రాశి వారికి. అంతేగాని మేజర్ ఎఫెక్ట్స్ ఏం కాదు, చిన్న చిన్న అనారోగ్యాలు మాత్రం కంపల్సరీగా వచ్చిపోతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది అంటారు సంవత్సరం మొత్తంలో? సంవత్సరం మొత్తం మీద బాగుంటుంది వీళ్ళకి. ఆర్థిక వనరులు సమకూరుస్తారు, ధనం నిల్వలో ఉంటారు, స్థిరాస్తులు కొనే ప్రయత్నం చేస్తారు, పెట్టుబడులు కూడా పెడతారు ఈ రాశి వారు. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం మొత్తంలో? ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా కొద్దిగా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తాయి, వచ్చినా బాగానే ఉంటుంది. ఈ రాశి అధిగమిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తంలో ఎలాంటి రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఈ రాశి వారు సాఫ్ట్వేర్ రంగం బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో చెరువులు, రొయ్యలు, చేపల చెరువులు, వీటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి బాగానే వస్తాయి. ఈ రాశి వారికి మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం. విద్యా సంస్థలు, హాస్పిటల్స్, వీళ్ళకి కూడా మంచి లాభాలు వస్తాయి. మంచి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వీటి మీద పెట్టుకునే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి ఈ మకర రాశి వారికి. అలాగే ఈ రాశి వారి మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? మ్యారిటల్ లైఫ్ బాగానే ఉంటుంది. ఏమి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు వీళ్ళకి, ఏమి మామూలు అంత మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. అలాగే ఈ రాశి వారిని ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం అని చెప్తారు? ఈ రాశి వారు భగవద్గీత బుక్స్ పంచిపెట్టడం వలన వీళ్ళకి మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. భగవద్గీత పుస్తకాలు కానీ కొని వీళ్ళు కానీ వాళ్ళ ఓపిక తగ్గట్టు కానీ దానము కానీ చేస్తే, అది దానము కాదు, ఇతరులకి సహాయం కానీ ఇస్తే, చదువుకోవడానికి ఇస్తే మాత్రం వీళ్ళ సంతతికి కూడా మంచి జరుగుతుంది. సార్, 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? కుంభరాశి వారు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశికి చెందుతాయి. కుంభరాశికి ప్రామాణికం. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం కాస్తంత ఖర్చు వెనుకంజలో ఉంటారు. అయినప్పటికీ రావాల్సిన ధనం రూపాయి వస్తుంది అనుకున్న అప్పుడు వాళ్ళకి 50% చేతికి అందుతూ ఉంటుంది. వీళ్ళు ఫైనాన్స్కి ఎక్కువగా దిగుతారు. ఫైనాన్స్ వ్యాపారులకి బాగుంటుంది ఈ సంవత్సరం. ఫైనాన్స్ చేసిన వాళ్ళకి, ఐరన్ ఆయిల్స్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ధనం ధైర్యంతో పెట్టుబడులు పెడతారు. అంటే రాదు అని తెలిసి కూడా పెట్టుబడులు పెడతారు వీళ్ళు, అయినా బాగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుందంటారు? ఉద్యోగరీత్యా బాగుంటుంది. ప్రమోషన్స్ అవి వస్తాయి ఈ రాశి వారికి. ఉద్యోగంలో మంచి కమాండింగ్ వస్తుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది ఈ రాశి వారు. కుంభరాశి వారు రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రం మంచి నామినేట్ పదవులు, కార్యకర్తలకు వస్తానుకుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ధన ఆదాయాలు అన్నీ బాగుంటాయి. వాళ్ళకి కమాండింగ్, కొత్త విషయాల్ని రూపకల్పన చేస్తారు పరిపాలనలో. అలాగే ఈ రాశి వారి మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు? మ్యారిటల్ లైఫ్ ఏమి హాని ఏమి ఉండదు, అంత బాగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏదన్నా ప్రమాదం కొంచెం యోగం ఏదైనా ఉందంటారా? ఈ రాశి వారికి ప్రమాదం ఉండదు, కానీ భయంతో ఉంటారు. కొన్ని విష జంతువులు, తేలు, పాము ఇలాంటి జంతువులు విషయాల్లో అంటే కొద్దిగా విష పురుగులు కూడా ఉంటాయి. ఉన్నతంగా జీవిస్తున్నాం, కారులో వెళ్తున్నాము, మనకేముంటాయి విష జంతువులు అంటాం లేదు, చిన్న పురుగు కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా అలాంటి వాటి వల్ల చిన్న చిన్న ఎఫెక్ట్స్కి అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారు ఎలాంటి వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? వీళ్ళు ఆటోమొబైల్ రంగం బాగుంటుంది. చెరువులు, వ్యాపారాలు, ఈ ఆక్వాకల్చర్ మీద బాగుంటుంది. ఈ పెస్టిసైడ్స్,
ఈ పౌల్ట్రీస్ వీటికి సంబంధించిన వాటి మీద కూడా బాగా ఉంటుంది, వీళ్ళకి లాభాలు బాగా వస్తాయి. అలాగే ఈ రాశి వారికి కొన్ని సిచ్యువేషన్స్ లో కండిషన్స్ బాగాలేవు కాబట్టి ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంది చెప్తారు. ఈ రాశి వారు రెమెడీ, మిథున రాశి వారికి రెమెడీ జ్యోతిర్లింగాలు దర్శిస్తే, ఏదో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మాత్రం బాగుంటుంది. జ్యోతిర్లింగ దర్శనం చేసి అభిషేకం చేయించుకుంటే బాగుంటుంది. ఈ 2024 సంవత్సరం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ 2024లో మీనరాశి వారికి బాగానే ఉంటుంది. లాభాలు అనుకున్నది రావు, కానీ లాభాలు వస్తాయి. లాభాలు ఆశించినంత రావు, కానీ పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. వీళ్ళ అన్న మాట, వీళ్ళ మాటకి వాల్యూ పెరుగుతుంది. వీళ్ళు సూచించిన అన్నీ కూడా జరగటం, ఆధిపత్యం బాగా జయిస్తారు వీళ్ళు. అలాగే ఈ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఫైనాన్షియల్ కండిషన్ బాగానే ఉంటుంది. లాభాలు అసలు వచ్చేవి తగ్గుతాయి, కానీ ఫైనాన్షియల్ కండిషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. సరే, ఈ రాశి వారికి సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుందంట? ఫైనాన్షియల్ మ్యాటర్ బాగానే ఉంటుంది వీళ్ళకి. లాభం ఆశించినంత రాదు, కానీ తగ్గుద్ది, కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రం బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుందంటారు? ఉద్యోగరీత్యా బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళు మంచి పోస్టులకు వెళ్తారు, మంచి దీనికి వెళ్తారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా కొత్త విషయాల్లో వారికే ఇష్టం, వాళ్ళు ఇంకా ఉన్నతానికి వెళ్ళటం, మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, వీళ్ళు సూచించి కొత్తవన్నీ కూడా వీళ్ళు రూపకల్పన చేసి పేరుని సంపాదిస్తారు, ధనాన్ని సంపాదిస్తారు, బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఈ మీనరాశి వారు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఫైనాన్స్ బాగానే ఉంటుంది, ట్రేడింగ్ బాగానే ఉంటుంది, సాఫ్ట్వేర్ రంగం కూడా బాగానే ఉంటుంది. ఈ రాశి వారికి నేను చెరువులు, ఈ ఆక్వాకల్చరు వీటి మీద కూడా బాగుంటుంది ఈ సంవత్సరం. జనరల్గా స్టాకిస్టులకు ఒకటి బాగుంటుంది, రాజకీయ నాయకులకి బాగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏదన్నా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందంటారు ఈ సంవత్సరం మొత్తంలో? ప్రమాదం కదా, అనారోగ్యానికి లోనవటానికి అవకాశం. ప్రమాదం ఏమో లేదు వీళ్ళకి, అనారోగ్యాలకు మాత్రం గురవుతారు. చిన్న అనారోగ్యాలకు గురవటానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారిని ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం అని చెప్తారు? మీనరాశి వారికి శివార్చన, పంచామృతాలతో హనుమాన్ని అభిషేకం చేసిన రెమెడీ బాగానే ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్.